అందరికీ నమస్కారం. నేను మీ అను. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఫోన్ రావడంతో చెప్పు సుధీర్ అంటాడు సూర్య. సేఫ్ అయిందని సంబరపడకు బాస్. జస్ట్ ఇది చిన్న ట్రీట్ మాత్రమే. నీ భయం చూడాలనే కాల్ చేసి మరీ నీకు హింట్ ఇచ్చాను. మంచి పని చేసావు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి. ఆల్ ది బెస్ట్ సుధీర్ అంటాడు. వీడు ఆల్ ది బెస్ట్ అన్నాడంటే ఏదో గట్టిగా ప్లాన్ చేసే ఉంటాడు అనుకుంటాడు సుధీర్. సూర్య ఫోన్ కట్ చేసి ఇందు వైపు చూశాడు. బుగ్గ మీద చేయి వేసుకొని మనసులో ఎంత గట్టిగా కొట్టాడు. అది చేయలేదంటే చెయ్యాలేదంటే ఐరన్ రాడా. చాలా నొప్పిగా ఉంది. తప్పు నాది చెప్పకుండా వచ్చినందుకు అనుకుంటుంది. కోపంగా విసురుగా అడుగులు వేసుకుంటూ కారులో కూర్చొని ఉన్నాడు సూర్య. కనీసం నన్ను పైకి లేపకుండా ఎలా వెళ్ళి కూర్చొని ఉన్నాడో ఏంటో. ఈ మనిషి కోపం ఇంత తారాస్థాయిలో ఉంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ సూర్య పక్కన కూర్చుంది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఇంటికి వచ్చారు. ఫోన్ తీసుకుని సంజయ్ కాల్ చేశాడు సూర్య. సంజయ్, చెప్పురా. రేపు ఉదయం నేను ఇండియా వస్తాను. నువ్వు నేను చెప్పిన పని చేయి. చెప్పురా, ఏం చేయాలి? సుధీర్ ఎక్కడ ఉన్నాడో, ఎవరితో కలిసి పని చేశాడో, అంతేకాదు తను వెళ్ళే ప్రతి చోటు ప్రతి పని నాకు తెలియాలి. అంతేకాదు కోమలి పోస్ట్మార్టం రిపోర్టర్స్లో గందరగోళం జరుగుతుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. రేపు నువ్వు వచ్చేసరికి అన్నీ నీ దగ్గర ఉంటాయి, సరేనా అంటాడు సంజయ్. సరే, నేను రేపు వచ్చాక మాట్లాడతాను, ఉంటాను అంటాడు. సంజయ్ సరే మామ అంటాడు. ఫోన్ బెడ్ మీద విసిరి బయట లాన్లో నుంచుని ఎవరు ఇదంతా చేసి బయటికి రావటం లేదు. ఆయన ఇంత తెలివిగా చేస్తూ చిన్న తప్పు కూడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే అయి ఉండాలి. చూస్తా ఎన్ని రోజులు ఇలా గేమ్స్ ఆడతారో. గుట్కలు మింగుతూ నెమ్మదిగా సూర్య వైపు అడుగులు వేసింది ఆదిత్య. సూర్య మౌనంగా ఉంటాడు. సో సారీ, నీకు చెప్పకుండా వెళ్ళని తప్పు నాదే, నన్ను క్షమించు. అయినా సూర్య మౌనంగానే ఉంటాడు. నెమ్మదిగా సూర్య ఎదురుగా నుంచొని ప్లీజ్ ఆదిత్య, సారీ చెప్పాను కదా మాట్లాడు. ఏంటి ఆదిత్య సైలెంట్గా ఉన్నావు? సారీ చెప్పాను కదా మాట్లాడు. ప్లీజ్, నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం అసలు ఏం బాగాలేదు. సరే గుంజులు తీయనా అంటూ గుంజులు తీయటం మొదలుపెట్టింది. ఇందు చేసే పనికి నవ్వుకొని మౌనంగా నవ్వు ఆపుకొని ఇందు వైపు చూశాడు సూర్య. బతిమాలి బతిమాలి విసుగ్గా ఆదిత్య మాట్లాడు, నువ్వు ఇలా ఉంటే నాకు ప్రాణం పోయినట్టుంది. ప్లీజ్ మాట్లాడు ఆదిత్య అంటుంది. ఏమన్నావు? నేను సైలెంట్గా ఉంటే నీతో మాట్లాడకుండా ఉంటే ప్రాణం పోయినట్టుందా? నిజంగానా? బాధగా మరి ఉండదా చెప్పు అంటుంది ఇందు. మరి నాకు చెప్పకుండా ఇలా అర్ధరాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళావు. టైం కాని టైంలో మరి నాకు ప్రాణం పోయినట్టు అయింది. నాకెంత బాధగా ఉండాలి? సారీ ఆదిత్య, ఇంకెప్పుడు అలా చేయని, తప్పు నాదే. ప్లీజ్ మాట్లాడు. కోపం తగ్గలేదా? కంట తడితే చూడు ఇక్కడే ఉంది. తన గుండె మీద చెయ్యి వేసుకొని నీకేమైనా అయితే ఇక్కడ నా గుండె చెప్పుడు ఆగిపోతుంది. గట్టిగా హక్ చేసుకుని నన్ను క్షమించు ఆదిత్య. నేను నిజంగా కావాలని వెళ్ళలేదు. ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించు అంటుంది ఏడుస్తూ. హిందూ తలనెంబుతూ ప్లీజ్ హిందూ ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఏడవకు. హిందూ కోపం పోయిందా? హిందూ చెంపను దాకాడు. ఎర్రని తన చెంప మీద చేతి వేళ్ళ ఆనవాళ్ళు ఇంకా బుగ్గ వాచి రక్తం వస్తుంది. సూర్య చాలా గట్టిగా కొట్టాను కదా. సారీ హిందూ, కోపంలో అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నా. లేదా ఆదిత్య, అది కొట్టడం కాదు, నాకేమైనా అవుతుందన్న భయం. అదే ప్రేమ. నువ్వు నాకు సారీ చెప్పుకు. ఎంత గట్టిగా కొట్టాను, నన్ను క్షమించు హిందూ. చాలా రూడ్గా బిహేవ్ చేశాను. సో సారీ బంగారం, నన్ను క్షమించు అంటాడు. కొత్తగా చూస్తూ ఉంది హిందూ. ఏంటి కొత్తగా చూస్తున్నావు? కాస్త నన్ను పట్టుకుని పైకి లేపు, అదే ఎత్తుకో అంటుంది హిందూ. అర్థం కాక సూర్య ఏమైంది హిందూ? చెప్పింది చెయ్యి ఆదిత్య. సరే అని హిందూని ఎత్తుకున్నాడు. గట్టిగా సూర్య నుదుటిని ముద్దు పెట్టుకొని ఇప్పుడు దించు. నవ్వుతూ లేదు నేను దించను అంటాడు. దించాదిత్య, చాలా కష్టంగా ఉంది, నిద్ర వస్తుంది. సరే అని ఇందుని దించకుండా లోపల తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. నువ్వు పడుకో ఆదిత్య అంటుంది ఇందు. ముందు నేను ఇప్పుడు చిన్న పని చేయాలంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని హిందూ పెదవికి ఆయింట్మెంట్ రాశాడు. చాలా గట్టిగా కొట్టావు ఆదిత్య, బుగ్గంతా చాలా మంటగా ఉంది అంటుంది హిందూ. ఇంకోసారి నాకు చెప్పకుండా వెళ్తే ఈసారి 2 చెంపల మీద వాయిస్తాను. అచ్చా అవునా? మీ మగాళ్ళందరూ అంతే కదా, కోపం వస్తే చాలు మా మీద చేయి చేసుకుంటారు అంటుంది హిందూ. హిందూ మాటలకి నవ్వుకొని మా కోపం కనిపిస్తుంది కానీ మీరేమైపోతారో అన్న భయంతో కొడతాము. అది ఆలోచించకుండా ఇదిగో ఇలాగే మా మీద అలుగుతారు. ఏంటో ఆదిత్య, ఎందుకు నీకు అంత కోపం? తగ్గించుకో ఆదిత్య. చూడు హిందూ, నేను అందరి దగ్గర ఎలా ఉన్నానో నాలో ఉన్న అన్ని యాంగిల్స్ మాత్రం నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను నీ దగ్గర నాలానే ఉంటాను. అర్థమైందా? చాలా గట్టిగా కొట్టాను కదా. సారీ హిందూ. ఇంకోసారి నాకు సారీ చెప్పావంటే అసలు బాగోదు.
చెప్పాను కదా, నీలో ఉన్న ప్రతి ప్రేమ, కోపం, బాధ అన్నీ నేను పంచుకుంటాను. నువ్వు నా బంగారం హిందూ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి సరే పడుకో అంటాడు. సూర్య మీద పడుకొని ఆదిత్య, చెప్పు హిందూ, ఆదిత్య కాదు కానీ కాస్త అందంగా ముద్దుగా పిలువు, నాకు వినాలనుంది. లేదు నేను ఆదిత్య అనే పిలుస్తాను. రాక్షసి అంటూ జోకొడతాడు సూర్య. బుజ్జి అలిగావా, సిగ్గుపడుతూ అంటుంది హిందూ. ఏమని పిలిచావు బంగారం, మళ్ళీ పిలువు అంటాడు సూర్య. నవ్వుతూ బుజ్జి అని పిలిచాను, బాలేదా? సూర్య గట్టిగా హత్తుకుని బాగుందిరా అంటూ ఇద్దరు సరదాగా మాట్లాడుకుని నిద్రలోకి జారుకున్నారు. ఉదయం అవుతుంది. ఆకాష్, అక్క ఏంటి వీరు ఫారిన్ నుంచి ఇంకా రాలేదు, ఏమైందిరా, ఆఫీస్లో ఏమన్నా సమస్య ఏంటి? అలాంటిది ఏం లేదక్క, అది హిందూ ఫ్రెండ్స్ అన్నీ ఉంది కదా. ఉంది, బాగుంటుంది కదా, తనని నేను లవ్ చేసుకుంటున్నాం అక్క. అంజలి షాక్తో ఏంట్రా నువ్వు చెప్పేది, నువ్వు లవ్ చేయటం ఏంట్రా బాబు, నమ్మబుద్ధి కావటం లేదు. ఏమైందక్క, నేను లవ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నావా ఏంటి, అలా మాట్లాడుతున్నావు? అలాంటిది ఏం లేదురా, కనీసం అమ్మాయి అంటే ఆమెడు దూరం ఉంటావు కదా, అందుకే నువ్వు లవ్లో పడిన విషయం అందరికీ తెలుసా? లేదక్క, ఎలా అయినా సరే నువ్వే అందరినీ ఒప్పించాలి. నా మాట ఎవరు కాదంటారు సూర్య, రాగానే ఇద్దరం కలిసి అందరితో మాట్లాడదాం సరేనా? నువ్వు నా బంగారం అక్క అంటాడు ఆకాష్. ఏంట్రా పొద్దు పొద్దున్నే అక్కని కాకపడుతున్నావు, ఏంటి సంగతి? ఏంటిరా ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యావు, ఏంటి సంగతి అంటుంది మమత. ఆకాష్ అది అంటే గౌతమ్ రే సిగ్గుపడకరా, ఎప్పుడు లేదు ఏంటి కొత్తగా రెడీ అయ్యావు, చెప్పరా? ఆగండి, సిగ్గుపడుతున్నాడు కదా, అది అయిన తర్వాత చెప్తాడు. రే సిగ్గుపడకరా, నువ్వు సిగ్గుపడుతుంటే నాకు సిగ్గుగా ఉంది. పో అక్క, అది నాన్న సంధ్యని ప్రేమిస్తున్నాను. ఏంట్రా నిజంగానా? అబ్బా నిజం నాన్న, వెటకారం కాదు, నాకు కూడా పెళ్లి చేయండి. అబ్బో, నా ఆకాష్కి చాలా ధైర్యం వచ్చింది అంటుంది మమత. సంధ్య ఫ్యామిలీతో మంచి రోజు చూసి అందరూ కలిసి వెళ్దాం సరేనా? ఆనందం తట్టుకోలేక థ్యాంక్స్ అంటూ అందరినీ హక్ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్తానమ్మా, బాయ్ అంటూ పరుగు అందుకున్నాడు. అంజలి నవ్వుతూ మమత గౌతమ్తో మాట్లాడుతూ ఉంటుంది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ఆదిత్య లే, టైం అవుతుంది, దుప్పటి కప్పుకొని అటువైపు తిరిగి కాసేపు పడుకొని ఇందు ప్లీజ్ అంటాడు. ఆదిత్య ఇప్పటికే చాలా లేట్ అయిందిలే, మనం ఇంటికి వెళ్ళాలి అంటుంది. అబ్బా రాక్షసి, కాసేపు పడుకొని సునామీ వస్తున్నట్లు ఎందుకు నా నిద్ర చెడగొడతావు? ఇలా కాదని దుప్పటి ముసుగు తీసి సూర్య చెవులు గట్టిగా ఆదిత్య అంటూ అరిచింది. దెబ్బకి నిద్రమత్తు వదిలి ఈరోజు నువ్వు అయిపోయావు ఇందు అంటూ రూమ్ అంతా పరిగెత్తించాడు. పరిగెడుతూ ఆదిత్య నువ్వు లేవటం లేదనే నేను ఇలా చేశా, ముందు నువ్వు వాష్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యరా, పరిగెడుతూ నా నిద్ర చెడగొట్టింది కాక, నాకు సలహాలు ఇస్తావా, ఆకు. కాలు జారి బెడ్ మీద పడింది హిందూ. వెంటనే హిందూ మీద పడుకొని ఆయాసపడితే సారీ చెప్పు అంటాడు. ఆయాసపడుతూ చెప్పను, తప్పు నీదే, నేనెందుకు చెప్పాలి అంటుంది. అచ్చా, ముందు సారీ చెప్పు లేదంటే బాగోదంటాడు సూర్య. ముందు పైకి లే ఆదిత్య, చాలా కష్టంగా ఉంది, నాకు చాలా బాగుంది కానీ ముందు సారీ చెప్పు, అప్పుడు వదులుతా. సారీ చాలా, ఇప్పుడు లే బావ, చాలా బరువుగా ఉన్నావు, నువ్వు చాలా సన్నగా ఉంటావు అందుకే నన్ను మోయలేకపోతున్నావు అంటాడు సూర్య. అంటే నీ ఉద్దేశం నన్ను బక్కదానా అని ఇండైరెక్ట్గా అంటున్నావు కదా? అవును, నువ్వు నిజంగానే బక్కదాని అంటాడు సూర్య. కోపంగా పైకిలే, నా ఎముకలు విరిగేలా ఉన్నాయి, సరే ఒక ముద్దివ్వు అప్పుడే పైకి లేస్తానంటాడు సూర్య. నేను బక్కదాన్ని కదా, ఎలా ఇస్తాను చెప్పు, ఇంత కోపం ఏంటి నీకు అంటూ ఇందు రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఇప్పుడు చెప్పు అంటూ తన పెదవులను చూస్తూ ఉన్నాడు. ఆదిత్య పైకి లే, సారీ చెప్పాను కదా, సారీ ఇలా కదంటూ ఇందు మెడవంపులో ముద్దు పెడుతూ, చెప్పు నువ్వు నన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? సూర్య చేసే పనికి ఈ లోకంలోకి అది కేరళ చూశాను. నెమ్మదిగా హిందుని చూస్తూ, అవునా, నన్ను ఎలా కాపాడావంటే ఆ రోజు జలపాతం దగ్గర నాట్యం చేసింది నువ్వే కదా? అవును, కానీ నువ్వెలా చూసావు? నేను అక్కడికి చిన్న పని మీద వచ్చాను, అనుకోకుండా నేను చూశానంటే నీ అందమైన కళ్ళను మాత్రమే, ఎందుకంటే నువ్వు ఫేస్ కనిపించకుండా చున్నీ కవర్ చేసావుగా. సూర్య కళ్ళల్లో చూస్తూ అవును అంటుంది. ఇందు పెదవుల మీద చేయి వేస్తూ, ఇప్పుడు చెప్పు ఏం చేసి నన్ను కాపాడావు? సూర్య కాలాన్ని గట్టిగా పట్టుకొని ఫేస్ దగ్గర తీసుకొని చెప్పాలా? సూర్య షాక్ అయి తేరుకొని చెప్పు అంటాడు. చెప్తాను కానీ ఇలా, ఓ సారీ రా, చాలాసేపు నీ మీద పడుకున్నాను కదా, ఇప్పుడు చెప్పు. చెప్తాను కానీ నాకేంటి, చెప్తే నీకు ఏది కావాలన్నా అది ఇస్తాను, సరే అని చెప్పటం మొదలుపెట్టింది. కాలేజీ హాలిడేస్ రావడంతో సంధ్య, హేమ, నిఖిల్ నలుగురు కలిసి టూర్కి వెళ్ళారు. అబ్బా నడుము పట్టేసింది, కేరళ ఏంటి ఇంత దూరం ఉంది, ముందు పదండే హోటల్ రూమ్ బుక్ చేసుకొని రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఎంజాయ్ చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. అవునే పదండి రే నిఖిల్, పదరా అని
నలుగురు కలిసి హోటల్ రూమ్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళారు. ఇంకా ఉంది.